హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు సహర్ కృష్ణన్ ఛానల్. సో సహర్ కృష్ణన్ ఛానల్లో నేను వస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు సహర్ కృష్ణన్ ఇంటికి వచ్చిందనమాట. నేను గృహప్రవేశం తర్వాత అది ఇంట్లో ఏ రకంగా ఇల్లు మొత్తం సెట్ చేసుకుంటుంది అన్నది కూడా మొత్తం నేను రికార్డ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు దాని ఇల్లు మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తా చూడండి. అయితే కింద నుండి నేను రికార్డ్ చేయలేకపోయినా ఇది దాని ఫ్లోరు, ఇక ఫ్లాట్ నెంబర్ ఫ్లోర్ అవన్నీ చెప్పా, ఎందుకంటే దాని ప్రైవసీ దానికి ఉండాలి కదా. డోర్ అయితే ఓపెన్ చేసిన, కొత్త ఇల్లు కాబట్టి ఇల్లు మొత్తం ఇట్లా ఉంటుంది. ఇది బిఫోర్ ఆఫ్టర్ కూడా నేను రికార్డ్ చేసి చూపిస్తా. మా సహర్ ఎక్కడుందో నాకు తెలియదు. కొత్త టీవీ, కొత్త ఇల్లు, కమాన్ డార్లింగ్. సో ఇల్లు పరిస్థితి మొత్తం ఇట్లుందనమాట. సో బేసికలీ వ్లాగ్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడిప్పుడే అనుకున్నాం. అందుకని చెప్పేసి మా అవతారాలు ఇట్లున్నాయి. ఓకే, సో ఉషా కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి. అంటే మేము యాక్చువల్లీ గర్ల్స్ నైట్ కోసం మనం వచ్చినాము, కాకపోతే ఇక్కడ పరిస్థితి అంతా చూసి ఈ రోజు ఇంకా గర్ల్స్ నైట్ అవుట్ కాదులే అని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. సో ఏం చేస్తున్నావు డార్లింగ్? అన్ని కొత్త సామాన్లు కొత్త ఇంట్లో ఇప్పుడు ఇవన్నీ అన్పాక్ చేసి ఎక్కడ స్టోరేజ్ చేయాలి, అట్లకి అన్ని మీరే చేయాలి కాబట్టి అదే తెలుసు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏమైనా ఉంటుందా లేదా మందు విందు? మళ్ళీ మేము అసలే తెలంగాణ వాళ్ళం. బార్ కౌంటర్ ఉంది కానీ బార్ కౌంటర్ అంతా ఖాళీ ఉంది. ఓకే, దాని ఇల్లు ఇప్పుడు చూపిస్తా మీకు. ఇగో ఈ బెడ్షీట్ యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలాసేపు అయింది వచ్చి. ఈ బెడ్షీట్లు ఇవన్నీ నేనే వేసింది అనమాట. ఇందులో కూడా నా గొప్పతనం చెప్పాలి. ఇక చూడండి, ఇది ఒక రూము, ఇంకా అక్కడ హెడ్ బోర్డ్ కాలేదు. ఇదంతా ఇక ఇందాకనే వచ్చిందనమాట స్వీటు. ఇక ఇప్పుడు ఎట్లెట్లా చదువుతాం, ఏమేం చేస్తామో అన్నది మొత్తం చూపిస్తా. ఇల్లు మొత్తం దేవుడి గది మెయిన్. గంటలు పెట్టుకుంది చూసిర్రా? మంచిగా గంటలు మోగుతాయా? మోగుతాయా? ఓకేలే, చప్పుడు వినిపిస్తుంది. ఇక పాప భగవద్గీత కూడా పెట్టుకుంది మంచిగా. ఏంటివే అవన్నీ? దేవుడివి బంగారమా? వెనకాల ఫ్రేమ్లన్నీ బంగారు కోటడా? గోల్డ్ కోట. మంగళసూత్రం ఉంది. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా ఏంది? లేదు, మొన్న అమ్మవారికి పెళ్లి చేసేది కదా. అమ్మవారికి అమ్మ క్షమించు తల్లి, మంగళసూత్రం చూడగా. ఓ సారీ, ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నేను స్వీట్లు కూడా కొనుక్కొచ్చిన. కాకపోతే ఈ డబ్బాలు ఉన్న జిలేబీని నా కోసం కొన్నా. స్వీట్ కూడా వేస్తా, ఇప్పుడు సేమియా వేస్తా. ఓకే, మిగతా పనంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తా చూడండి. ఇప్పుడు మా ఏమంటారు సదరడం ఎక్కడ వరకు వచ్చిందో చూపిస్తా. మా స్వీటు చెల్లి ఏమైతే సదురుతూనే ఉంది, ఇంకొకటి రావాలి, అదే వచ్చినట్టుంది. ఇప్పుడు నేను దాన్ని చూపిస్తా. ఆల్రెడీ మంచిగానే తయారై వస్తుంది కాబట్టి రికార్డ్ చేస్తా చూడండి. ఓ సారీ, స్విగ్గీ మెంటల్ది నవ్వుతుంది. అంటే సాత్విక వచ్చి అది మంచిగానే రెడీ అయి వస్తుంది కదా, ఎట్లయినా సరే దాన్ని డైరెక్ట్ గా రికార్డ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే వచ్చిండు బ్లింక్ తగ్గచ్చు. ఓ సారీ, ఇది ఏడనో జ్యూస్ తాగితే ఇంకొచ్చినట్టు కప్పులు. మనం జ్యూస్ షాప్ నాకు పోతే జ్యూస్ ఇస్తాడు కదా, సేమ్ అని మోసమే జ్యూస్ ఓపిస్తాడు కోటిలా. మయూర్ పాన్ షాప్ కోటిలా కూడా అప్పట్లో ఓషిచ్చేటోళ్ళు. ఇవన్నీ ఏడనే మొత్తం అన్ని ఎక్కడెక్కడ నుండో ఇంకొచ్చినట్టు బేబీలో ఉందనుకుంటా. అయ్యి అది కోలు అట్లాంటి చూపి అమ్మా. అది కాదే, ఇది ఏంటి? అది మనం ఆన్లైన్ ఆర్డర్ చేస్తాం కదా, అందుకని అన్ని తీసి పడదెంగుతున్నాం. అన్ని కొత్తగా పెట్టాలి కొత్త ఇంట్లో అని చెప్పి. సారీ, అన్ని తీసి మళ్ళా వద్దు, మళ్ళా తెచ్చుకో. వద్దులే, ఇప్పటి నుండి తెచ్చుకోరు. ఇంకా అప్పుడు రేంజ్ మారిపోతుంది కదా. ఇప్పుడే సరుకులు పెట్టుకున్నాం మేము. ఇప్పుడే అన్ని పెట్టుకున్నాం సామాన్లన్నీ. ఇప్పుడు వంట చేసుకోవడానికి. కానీ వంట చేసుకోనికి ఐస్ క్యూబ్స్ ఎందుకే? వంటకు కాదు, పాల ప్యాకెట్లు పెట్టుకోవడానికి. డాక్ అంటారే, అది కుక్కర్ రైస్ కుక్కర్ పైకి దీక్ష పెద్ద పెద్ద ఉంటే దీక్షలు అంటాము. మాట్లాడవు వచ్చింది వీడియో రికార్డ్ చేసేది సాత్విక్ అని అన్నమాట. ఫ్రంట్ కెమెరా పెట్టుకో బంగారం. అంతా అయిపోయిన తర్వాత రావడమే
సారీ. వాట్స్ అది రావడం మేము ఎక్కుతుంది ఇంకా లేస్. ఓకే డార్లింగ్, సిజర్స్ మీ దగ్గరే ఉన్నాయా? అది కట్ చేయాలి డార్లింగ్. అది నువ్వు చెప్పకపోయినా కట్ చేస్తాను నేను. ఓకే, నాకు అది ఈ చెత్తంతా నాకంటే అది అంటున్నా. సీజర్ నువ్వే తీసుకున్నా. కరెక్ట్ మాట్లాడే టైంలో అయితే ఇప్పుడు హైలైట్ ఏంటిదంటే కుక్కర్ పప్పు వేద్దాం అని చెప్పేసి కుక్కర్ మూత పడతలేదు అని చెప్పి దాంట్లో మొత్తం కష్టపడి పెట్టినా, కాకపోతే ఇక్కడ నుండి కుల్ల ఇప్పుడు ఓపెన్ చేయడానికి అయితలేదు. కమాన్ బస్తీ మే సవాల్. దాన్ని ఇరగ దిగుతారో లేకపోతే ఏం చేస్తారో తెలియదు. మొత్తానికి కొత్త కుక్కర్. ఓ సారీ డార్లింగ్, అంటే ఇరగ కొడతారో లేకపోతే ఓకే స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే సారీ డార్లింగ్. దాన్ని మొత్తానికి ఏదో చేసి ఏడబడితే ఆడ పెట్టోతే స్క్రూ డ్రైవర్. అట్లా రాదు డార్లింగ్, ఒక్క నిమిషం. ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా మేము మూత ఓపెన్ చేసాము. ఒక పక్క నువ్వు ఒక పక్క నేను ఇద్దరం కలిసి వాటర్ లో అయ్యి హాట్ వాటర్ లో డ్రై అయిపోయింది, కొంచెం పెట్టు చెయ్యి. కుక్కర్ది రింగే, దాన్ని ఏమంటారు, నేనే ఇరికిచ్చిన. కొత్తది కదనే కొంచెం అట్లా పట్టలేదు. సారీ గాయ్స్, అమ్మాయిలు ఉన్నాం కదా అందుకని అట్లా మాట్లాడుకుంటున్నాం. ఏమైనా మాట్లాడుకుంటున్నాం కానీ ప్రపంచం అంతా చూస్తుంది ఇప్పుడు ఈ బ్లాగ్. వీడియో అట్లా కాదు. ఓకే, నేను ఇష్టపడడానికి ఏం కొన్నా కొనకపోయినా, ఇంట్లో రేషన్ ఉన్నా లేకపోయినా ఈ మాత్రం కొత్త డబ్బలు కొనుక్కుంది పాప. నా అవతారం బాలేదు, సారీ ఏమనుకోకండి. ఇంటికి ఏదో నైట్ అవుట్, గర్ల్స్ నైట్ అవుట్ డార్లింగ్, కొత్త ఇంటికి రా అని ఇన్వైట్ చేస్తే మోసపోయి వచ్చి మేము నలుగురం. ఇది బానే ఉంది. సారీ, ఇది దేనికి క్యాంటీన్ క్యాంటీన్లో కాదుతున్నా. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అడగలేదు దాన్ని, మర్చిపోయాను. లేదు కొత్త చూడు కొత్త అన్ని కొత్త ఎక్కడ నుండి తింటారు. నువ్వు ఇందాక మిస్ అయినవే షార్ట్ గ్లాసెస్ మొత్తం లార్జ్ డైరెక్ట్. మనకి లార్జ్ అంటే ఇష్టం కదా. అరే దాని నవ్వు చూడాలి. నిన్న మేము చూసుకు మన నవ్వు మననే బ్లాగ్ లో అక్కడ పోయింది, గ్యాంగ్టాక్ పోయినప్పుడు బ్లాగ్. దాని నవ్వు ఇప్పుడు ఇవి దేనికి? అవి కూడా అంతే పైన అట్లనే అనుకో. అయితే సరే పైన ఏముంది కాక్టైల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి వస్తుంది. అయితే బాల్ ఇచ్చి పెట్టు. అదే అంటుంది. ఈ షోగా ఉంటాయని మనం మ్యాచింగ్ ఉంటాయని తెచ్చాక ఇవి ఇక్కడే పెడతా డార్లింగ్, ఇవి ఇక్కడ పెడతా. పొటాటోస్ స్టైల్ ఆలుగడ్డలు అనొచ్చు. ఓకే, మొత్తానికి మేము ఇల్లంతా సదరేసినాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ చూపించాల్సింది ఏంటి తెలుసా? ఇక్కడ రండి చూపిస్తాం మీకు. బాగా ఉంటారు చూడండి, మంచిగా సెట్. నెక్స్ట్ కిచెన్ లో వంట చేస్తున్నాము. ఏమేమి చేస్తుందో చూపిస్తా. ఇవేం చేయట్లేదు, యాక్చువల్లీ ఉట్టి ఆలుగడ్డలు కట్ చేస్తుంది అంతే. ఇప్పుడు వాళ్ళు అడిగారు, మీరు అడగకపోయినా మీకు డౌట్ ఉంటది, అమ్మో ఉషా ఉంది కిచెన్ లో, ఉషా ఏం చేస్తుందో అని చెప్పి. ఉషా ఏం చేస్తలేదు, జస్ట్ నా చేయి కింద ఉంటారు వీళ్ళంతా. ఓకే, నాన్ కుక్కర్స్ వీళ్ళంతా. ఓకే, వీడియో తీసేదానికైతే మొత్తానికి అసలు చాయ్ పెట్టడానికి రాదు. ఓకే, అప్పుడు ఇంకో టమాటా పప్పు చేస్తున్నా, పాలు కాగబెడుతున్నాను. పాలు ఏమంటారు ప్యాకెట్ల నుంచి కట్ చేసింది ఉషా. ఓకే, ఇక బియ్యం కడిగిన బియ్యం. ఎన్ని పొటాటోస్ ఎన్ని పొటాటో ఇంకా అన్నం వండుతున్నాను ఇప్పుడు. తర్వాత సేమియా కూడా చేస్తా. అన్ని ఇవనే చేస్తుంది. ఓకేనా? అన్ని చేస్తా. సరే, ఇవన్నీ కావాలి చెప్తే ఈ బాటిల్స్ నిండా వాటర్ ఉండాలి కదా. నేను బియ్యం కడిగిన. ఆర్డర్ పెట్టుకున్నాం. ఓకే, రికార్డ్ చేస్తుందమ్మా. ఆర్డర్ పెట్టుకున్నాము. ఓకే, ఇక ఇప్పుడు వంట అవుతుంది. అప్పటి నుండి ఏం చేయలేదు చెప్పాలంటే, ఎందుకంటే టమాటా పప్పులో చింతపండు లేకుండా చింతపండు ఆర్డర్ పెట్టుకున్నాం.
ఇంకా ఆలుగడ్డలు కట్ చేద్దామంటే పొట్టు తీసేది లేదనమాట. నేనే పొట్టు తీసుకుంటూ కూర్చున్నా. ఈమె సారీ పీలర్ అంటారు కదా, నేను ఆ పొట్టు తీసేదంట. సో అవుతుంది అనమాట. అది ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది. కానీ సారీ పొటాటోస్, ఆలుగడ్డలు ఏవో గడ్డలు లేవే. అయితే ఇక ఆల్మోస్ట్ నా వంతు వంట మొత్తం నేను చేసేసింది అనమాట. పప్పు పొయ్యి మీద పెట్టేసిన, టమాటా పప్పు, అన్నం కూడా వండేసిన. నెక్స్ట్ ఆలుగడ్డ ఫ్రై కోసం అని చెప్పి పొట్టు కూడా నేనే తీసిన. గిన్నెలో వచ్చేసి సారీ ఏమంటారు, ఆలుగడ్డలు మాత్రం ఇది కట్ చేసింది స్వీట్ది. అయితే అప్పటి నుండి మొత్తం నేనే చేసిన. సేమియా వేయడానికి మొత్తం నెయ్యిలో ఫ్రై చేసి, మళ్ళీ కిస్మిస్లు ఫ్రై చేసి అన్ని పక్కకు పెట్టిన. మా గ్రూప్ లో ఒకటి ఉంటది అనమాట, కనీసం ఉల్లిగడ్డలు కట్ చేయడానికి దూరం పెడితే కత్తి పట్టుకోవడానికి కూడా రాదు. ఒక చిన్న పని అప్ప చెప్పిన, నువ్వు ఈ పని చెయ్యవే, జస్ట్ సేమియా కలుపుతుండవే అని చెప్పిన. ఫ్రంట్ కెమెరా పెట్టి కాదు, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఆల్రెడీ మొత్తం సేమియా అంతా చేసేసిన, జస్ట్ కలపవే అంటే అప్పటి నుండి మీ అందరు వీడియోలు నేను తీసిన. నేను చేస్తుంటే పని మళ్ళీ నా వీడియో తీయతా అంట. ఇక చూడండి ఇట్లుంటారు ఫ్రెండ్స్. కలుపు కలుపు, ఈ కలుపుని కూడా వస్తలేదా నీకు? మంచిగా కలుపు, అట్లా కలిపోతు యాంటీ క్లాక్ వైజ్. చూసిరా, ఉల్టా కలుపు అంటే ఉల్టా కలుపుతుంది. మెంటల్ దానా ఇట్లాగే కలుపు. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వస్తే గిన్నెలు నువ్వెందుకు అడుగుతున్నావు? దానికి వంట రాదుగా, దాంతో గడిపిద్దాం. కింద పడ్డదా? అయినా సరే కింద పడి ఇంకా పడి నెక్స్ట్ తిన్న గిన్నెలన్నీ ఇదే అడగాలి ఇప్పుడు సాత్విక. ఎందుకే మళ్ళా? ఓకే, ఇదన్నమాట మ్యాటర్. ప్రస్తుతానికి ఇల్లు అయితే మొత్తం మంచిగా నీట్గా ఇట్లా చెక్క మెరుస్తుంది. అంటే ఇల్లు నేనే ఊడ్చిన, సారీ నేను ఊడవలే, పనా వచ్చి ఊడ్చిపోయింది అనమాట. ఏంటిది చాలు కాదు, కలుపుతూనే ఉండు మంచిగా కలుపు. నేను చెప్పే వరకు నువ్వు నిలబడే ఉండాలి ఇక్కడ. ఏం చేస్తున్నావే? ఆర్డర్ చేసింది. ఓకే, ఇప్పుడు ఆర్డర్ చేసింది అనమాట. ఎందుకంటే ఇక మ్యాటర్ ఏంటంటే మా వంటలన్నీ అయిపోయినాయి అనమాట. ఏమేమి వంట చేసినామో చూపిస్తా. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసుకుని, ఎందుకంటే దేవుడి ముందు కొంచెం అంతా స్వీట్ చేసినాను కదా, స్వీట్ పెడదామని చెప్పేసి ఏమేమి వంటలు చేసినా చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇక టమాటా పప్పు, అన్నం, ఆలుగడ్డ ఫ్రై, ఇంకా ఇక ఇది అయితే పాయసం చూసారు కదా, మా సాత్వికానే మొత్తం కలిపి చేసింది అనమాట. ఆనే కలిపింది మొత్తం. ఇక ఇదనమాట. ఇంక ఇప్పుడు కొంచెం అంతా దేవుడి దగ్గర నైవేద్యం లాగా పెట్టేసి, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంట్లో వచ్చిన తర్వాత వంట చేసినాం కాబట్టి దేవుడి ముందు నైవేద్యం పెట్టేసి ఇంకా మేము తినుకుంటూ కూర్చుంటాం. ఇక ఇప్పుడైతే దేవుడి దగ్గర పెట్టేస్తున్నాము. ఇంకా ఆల్రెడీ చాలా పొద్దుపోయింది కాబట్టి ప్రస్తుతానికైతే మేమేమి పూజ చేసి దీపం ఏం ముట్టియట్లేదు అనమాట. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ అందరం ఇట్లాంటి స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయిపోయినాం. అది మ్యాటర్. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా తింటాం. ఇప్పటికీ ఆకలి అవుతుంది. సో మొత్తానికి ఫుడ్ తినేది అదంతా రికార్డ్ చేయలేదు, కానీ తినేసినాం మంచిగా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సహర్ కృష్ణన్స్ సెకండ్ బ్లాగ్ ఇన్ న్యూ ఛానల్ అనమాట. ఓకే, పడట్లేదు అది, ఏం లేదు ఫ్రెండ్స్, లేడీస్. బాయ్ ఫ్రెండ్స్. ఎస్, బాయ్ బాయ్ బాయ్.